సార్ నమస్కారం సార్. మీ పేరండి? నా పేరు అప్పారావు రెడ్డి అండి. నేను ఇక్కడ మెటీరియలాజిస్ట్ ఏగా పనిచేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఈ మనం ఇక్కడ ఉండే సెక్షన్ని RSRW సెక్షన్ అంటాము, రేడియో సోండే రేడియో విండ్ సెక్షన్. దానికి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. అంటే రేడియో సౌండ్ అంటే నాకు తెలిసింది ఒక బెలూన్ ని నింపి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ పైకి పంపిస్తారండి. దానివల్ల లాభం ఏంటి, దాంట్లో ఎన్ని పారామీటర్స్ అది రికార్డ్ చేయడానికి అవకాశం ఉందంటారు? మీరు చెప్పినట్టు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇదేనండి. దీన్ని రేడియో సోండే ఇన్స్ట్రుమెంట్ అంటారు. రేడియో సౌండ్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీ వెతెక్స్ కంపెనీ, ఇది ఓకే వెతెక్స్ కంపెనీ ద్వారా వచ్చింది. ఇది మనకు ఉండేది 60 గ్రాముల బరువే ఉంటుంది, 60 గ్రామ్స్ అంతే. ఓకే, 60 నుంచి 70 గ్రాముల మధ్యలోనే ఉంటుంది. ఈవెన్ మనము బెలూన్ కి కట్టేసి పైన వదిలినా బెలూన్ బస్ట్ అయినాక కింద పడినా పెద్ద హానికరం ఏం కాదు. ఇక్కడ ఇళ్ల మీద పడ్డా రోడ్డు మీద పడ్డా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్టిక్కర్ ని పేస్ట్ చేసి పంపిస్తారండి. సో అక్కడ కింద ఫోన్ నెంబర్, డ్యూటీ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు డ్యూటీ ఆఫీసర్ కాంటాక్ట్ అవుతారు. దీనికోసం తెలుసుకొని ఇది ఏమి హానికరం కాదు అని చెప్పేసి నిర్ధారించుకొని దాన్ని అక్కడ పక్కన పడేస్తారండి. సో వన్స్ ఇందులో బ్యాటరీస్ డైల్యూట్ అయిపోయినాయి అంటే మనకు మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ఏమి ఉపయోగం అనేది ఉండదు. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము బెలూన్ కి కట్టినప్పుడు మనకి మొత్తము 6 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 6 విషయాలు మనకు తెలుస్తాయి. ఏమేంటంటే పారామీటర్స్ ఏంటి అంటే టెంపరేచర్, డ్యూ పాయింట్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్, లాస్ట్ వన్ వచ్చేసి ప్రెషర్. ఈ 6 మనకు తెలియనట్లు లాభం ఏంటంటారు? ఈ 6 పారామీటర్స్ మనకి వాతావరణం కనుక్కోవడానికి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఫోర్కాస్టర్ కి కూడా ఈ 6 పారామీటర్స్ ఇచ్చేసాము అంటే అక్కడ నుంచి వాళ్ళు అనాలిసిస్ చేసి దాని ద్వారా మనకి రాగడ 24 గంటల్లో ఎలా ఉంటుంది, 48 గంటల్లో ఎలా ఉంటుంది, లేదా నెక్స్ట్ 3 hours ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చెప్పగలుగుతారు. పర్టికులర్గా ఈ రేడియో సోండే ఇన్స్ట్రుమెంట్ తోని వేసే అసెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి హైదరాబాద్ యొక్క లోకల్ ఫోర్కాస్ట్ కనుక్కోవడానికి చాలా ఉపయోగకరమైన టూల్ ఇది. లోకల్ ఫోర్కాస్ట్ అంటే బట్టి హైదరాబాద్లో నెక్స్ట్ 24 hours పరిస్థితి ఎలా ఉంటుంది, అట్లా ఆ విధంగా చెప్పడానికి లోకల్ ఫోర్కాస్ట్కి ఈ అసెంట్ మటుకు చాలా ఉపయోగపడుతుందండి. అది ఎందుకంటే వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓవర్ హైదరాబాద్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి. అంటే మాక్సిమం ఎన్ని అవర్స్ అంటే రాగల 48 గంటలు అంటారా, లేకపోతే 1 week వరకు తెలుస్తుంది అంటారా? అది క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ అని, లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, హవర్లీ ఫోర్కాస్ట్, 3 hours ఫోర్కాస్ట్. సో ఆ విధంగా క్లాసిఫై చేసి పెట్టారు. దాన్ని బట్టి మా ఫోర్కాస్టర్, డ్యూటీ ఆఫీసర్స్ వాళ్ళు అనాలిసిస్ చేసి ఇస్తామంటారు. అంటే దీనికి సుమారు కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు? దీని కాస్ట్ ఇది డిపార్ట్మెంట్ ఢిల్లీ వాళ్ళు మాకు మొత్తం అన్ని పంపిస్తారండి. మేము ఇక్కడ పర్చేస్ చేసేది ఏముండదు. సో అదంతా మామూలుగా ప్రజలకైతే ఉపయోగపడదండి, మీ డిపార్ట్మెంట్ కే పనిచేస్తుంది ఇది. అంటే దీని ద్వారా మనము ఫోర్కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఆ ఫోర్కాస్ట్ అనేది ప్రజలకు నేను మామూలుగా ఈ ఇన్స్ట్రుమెంట్ అబ్సల్యూట్లీ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిపార్ట్మెంట్ కే పనిచేస్తుంది. ఇది మా ఇంట్లో ఒక పెట్టి అంటే పనిచేది ఇది. అదండి నేను ఇది. ఓకే, ఇది పనిచేసే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఇక్కడ బటన్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఉందండి. ఈ బటన్ ని మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది రెడ్ లైట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం రిసీవర్ మీద పెట్టేస్తాం, ఇట్లా ప్లేస్ చేస్తాం. రిసీవర్ పెట్టి సింక్రనైజ్ చేస్తారేమో. ఇట్లా పెట్టేసి దీంట్లో ఉన్న డాటాని ఇక్కడ డెస్క్టాప్ లో మేము సింక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ డేటా మొత్తం దీంట్లో వస్తుంది అనడానికి ఎలా నిర్ధారించుకుంటామంటే, ఇక్కడ ఉన్న సీరియల్ నెంబర్ మనకి డెస్క్టాప్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దీని మీద ఉన్న సీరియల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఓహో, అంటే రెండు సింక్ అయినట్టు అన్నమాట. ఒకదానికొకటికి అనుసంధానం అయింది కాబట్టి దీన్ని ఇమీడియట్ గా మేము ఏం చేస్తామంటే హైడ్రోజన్ గ్యాస్ షెడ్ కి తీసుకెళ్లిపోయి హైడ్రోజన్ బెలూన్ ఫిల్అప్ చేసి ఉంటుంది రెడీగా. మా MTS వాళ్ళు స్టాఫ్ ఫిల్అప్ చేసేస్తారు. ఆ బెలూన్ కి ఇది టై చేసేసి గాల్లో వదిలేస్తారు. సో దెన్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ ద డాటా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఇట్ గివ్స్ ద డాటా డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద బెలూన్. బెలూన్ యొక్క కెపాసిటీని బట్టి మాకు ఎన్ని అవర్స్ వస్తుంది డాటా, ఎన్ని కిలోమీటర్స్ ఇది పైనకి వెళ్తుంది. సుమారుగా మన ఇక్కడ ఫిల్అప్ చేసేది ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది? ఆన్ అన్ యావరేజ్ బిట్వీన్ 18 kilometers to 22 kilometers వస్తుంది అప్పర్ ఎయిర్. ఆ తర్వాత బెలూన్ ఇక్కడ ఉన్న
సర్ఫేస్ ప్రెషర్ కి మనం ఆ బెలూన్ ని ఫిల్అప్ చేస్తాం, కానీ ఆ బెలూన్ పైనకి వెళ్తున్న కొలది పైనకి వెళ్ళే దిశలో పైన ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి బెలూన్ మెల్లమెల్లగా బల్జ్ కావడం మొదలవుతుంది అన్నమాట. ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ గ్రేడియంట్ తోని బెలూన్ బల్జ్ అవుతూ ఉంటుంది, పెద్దది అయిపోతుంది. ఒక పర్టికులర్ స్టేజ్ లో అది కెపాసిటీ హోల్డ్ చేసుకోలేక బస్ట్ అయిపోతుంది కాబట్టి అక్కడ పడిపోతుంది. అది పేలిపోయి అన్నట్టుగా కిందకు వస్తుంది. ఎవరిని ఇంట్లో ఇది కింద పడిపోయిన పొలాల్లో పడినా ఇంటి మీద పడినా భయపడక్కర్లేదు, ఏమి భయపడనక్కర్లేదు. ఇది ఉంటుంది ఫోన్ నెంబర్, ఇమీడియట్ గా ఫోన్ చేసి మాకు కాంటాక్ట్ అవుతే మేము దానికోసం క్లారిఫై కూడా ఇస్తాము. ఈవెన్ దీంతో ఏమి హానికరం కూడా ఉండదు, ప్రజలకి ఎటువంటి నష్టం కూడా జరగదండి. దీని వెయిట్ ఓన్లీ 60 గ్రాములు ఉంటుందండి, 60 నుంచి 70 మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడైనా దొరికింది అనుకోండి మళ్ళీ అది ఉపయోగించుకోవడానికి అవకాశం అసలు ఇది ఒకసారి లోపల బ్యాటరీస్ అవి ఒకసారి వాడేసినాము అంటే డైల్యూట్ అయిపోయింది అంటే ఇది మళ్ళీ ఎవరికి ఉపయోగపడదు. మీకు కూడా పనిచేయదు, ఇది మాకు కూడా పనిచేయదు. సో ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి టై చేసేస్తున్నాము. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు 60 గ్రామ్స్ ఉన్న వెయిట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని రేడియోస్ ఉండే ఇన్స్ట్రుమెంట్, రేడియోస్ దీనికి మనం టై చేసేస్తాము. దీనికి కట్టేసి ఈవెన్ ఈ థ్రెడ్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి సప్లై అవుతుంది. అంటే ఏ థ్రెడ్ కాకుండా స్ట్రాంగ్ అన్నమాట. ఇట్ కెన్ హోల్డ్ అప్ టు ఎ వెయిట్ ఆఫ్ నియర్లీ 1 kg వెయిట్. ఓకే, అంత స్ట్రాంగ్ థ్రెడ్ అన్నమాట ఇది. ఇది యాంటీనా అన్నమాట. ఈ డేటా అంతా ఈ యాంటీనా నుంచి మనకి అక్కడ డెస్క్టాప్ మీద రిసీవర్ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇది యాంటీనా పైకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ దీని ద్వారా రిసీవర్ కి పంపిస్తుంది. ఇది ట్రాన్స్మిటర్ అనుకోవచ్చు అండి. మనకి ఇది మొత్తం డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇగో మనకి పని చేస్తుంది లేదని చెప్పడానికి లైట్ కూడా వెలుగుతుందండి. ఇక్కడ ఆ లైట్ సింకింగ్ అది అట్లాగే ఉండాలి కంపల్సరీ, బ్లింకింగ్ ఉండాలి. వీలు లేదు. ఇది పైకి ఎగరేసిన తర్వాత ఎవరికైనా దొరికింది అనుకోండి భయపడకుండా ఏ బాంబులు అనేది కాకుండా ఇక్కడ వాళ్ళ సెంటర్ ఫోన్ నెంబరు ఏంటి డిపార్ట్మెంట్ అంతా ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి క్లియర్గా ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, హైదరాబాద్ అని ఉంది. దొరికిన వాళ్ళు ఫోన్ చేస్తారు, డౌట్ ఉంటే ఫోన్ చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి చెప్పి ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ మటు గట్టిగా పట్టుకోండి, ఇది వదిలేయండి మెల్లగా. ఇన్స్ట్రుమెంట్ పట్టుకోండి గట్టిగా, మీరు వదిలేయండి, ఇది వదిలేయండి, వదిలేయండి, అది కూడా వదిలేయండి. ఇన్స్ట్రుమెంట్ ని పట్టుకోండి, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. థ్రెడ్ కూడా వదిలేయండి, థ్రెడ్ కూడా వదిలేయండి. ఇప్పుడు నేను వదిలేండి, మీరు అది పోతున్నా కొద్ది అదే మూవ్మెంట్ తో ఇట్లా వదిలేయండి పైన. ఓకే, రెడీ, 1 2 నేను చెప్పి వదులుతాను. ఓకే, రైట్. అప్పుడు ఇది హైడ్రోజన్ గ్యాస్ తో మనం నింపాం. ఇది ఉంది కదా, ఈ వెయిట్ 60 గ్రామ్స్ అని చెప్పాం. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ గా వదిలేస్తున్నాను, చూడండి. ఇది స్లోగా వదిలేస్తున్నాను. వదిలేయండి, ఇన్స్ట్రుమెంట్ వదిలేయండి. అది పోతున్న కొద్ది థ్రెడ్ ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సక్సెస్ఫుల్లీ రిలీజ్ ద బెలూన్. ఓకే. సో ఇప్పుడు మనకి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ డేటా అక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఫర్ కంటిన్యూస్లీ వి విల్ గెట్ ద డేటా ఫర్ 70 to 80 minutes కంటిన్యూస్ గా డేటా వస్తుంది. ఆ డేటా అంతా మేము కోడెడ్ ఫామ్ లో తయారు చేసి డ్యూటీ ఆఫీసర్ కి ఇచ్చేస్తాం. సుమారుగా ఎంతసేపు వస్తుందంటే ఇన్స్ట్రుమెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎన్ని అవర్స్ వరకు వస్తుందంట? అదే ఒక 70 minutes వస్తుంది మినిమం. 1 hour 10 minutes, 1 hour 20 minutes. ఎందుకంటే కెపాసిటీ 70 గ్రామ్ బెలూన్, చిన్న కెపాసిటీ. ఒకవేళ మనం పెద్ద కెపాసిటీ బెలూన్ వాడితే 350 గ్రామ్ బెలూన్, 150 గ్రామ్ బెలూన్, ఇవి పెద్ద. ఇంకా అవి వాడితే మనకి 90 నిమిషాలు లేదా 100 నిమిషాలు డేటా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో హైట్ ఇంకా ఎక్కువ వస్తుంది. మనకి హైదరాబాద్ విషయం తెలుస్తుందండి, తెలంగాణ ఫుల్ కూడా తెలుస్తుంది కొంత ఏరియా వరకు. హైదరాబాద్ అంటే ఇట్ కవర్స్ ద బార్డర్స్ ఆఫ్ ఈవెన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇటు వికారాబాద్. సో అంత వరకు కూడా మనకి ఆ డేటా అనేది మనకి సుమారుగా ఎన్ని కిలోమీటర్ రేడియస్ అంటారు సుమారుగా? ఇప్పుడు ఈ అసెంట్ ద్వారా మనకి వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హైదరాబాద్ అన్నాం, కానీ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హైదరాబాద్ దట్ ఇంక్లూడ్స్ రంగారెడ్డి కూడా. రంగారెడ్డిది కూడా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. చుట్టుముట్టు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టూ, వికారాబాద్, అది కూడా మనకు వస్తుంది. సో ఆ విధంగా అట్లా మొత్తం తెలంగాణ 40-50 కిలోమీటర్ రేడియస్ అనుకోవచ్చు. ఈజీగా 40-50 కిలోమీటర్లు, 40 kilometers రేడియస్ ద్వారా మన రేడియస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు కవర్ అవుతుంది ఈజీగా. అట్లాగే మనకి రామగుండం ఉంది. సో మనం హైదరాబాద్, రామగుండం రెండింటి డేటాని మనము చేసుకుంటే కలిపి అనలైజ్ చేసుకుంటే తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణ
నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ సదరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో లైక్ మహబూబ్ నగర్ ఇవన్నీ కిందకు ఉన్నాయి, కర్నూలు ఇవి, అది మళ్ళా మనకి అక్కడ రాడార్ నుంచి వస్తుంది. ఆంధ్ర మనకి ఏది మన మచిలీపట్నం కానీ అక్కడ ఆ రాడార్స్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఏంది ఇండియా మొత్తం చాలా ఉంటాయండి, ఉన్నాయి. కలిపి ఇవన్నీ ఇండియాకి తెలుస్తుందండి, స్టేట్లు తెలుస్తాయి, సౌత్ ఇండియాకి తెలుస్తుంది, సిటీస్ కి కూడా తెలుస్తుంది. అట్లా ఆ విధంగా. సో అప్పారావు రెడ్డి గారు, మనం ఒక బెలూన్ పైకి పంపించాం అంటే పైన ఒక మీరు చెప్పినట్టు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఒక 20 కిలోమీటర్ల వరకు మనకి అక్కడ ఉన్నటువంటి ఆ 6 పారామీటర్స్ తెలిసినాయి, అంటే హ్యూమిడిటీ కానీ టెంపరేచర్. మరి భూమి మీద నేల మీద అవే 6 పారామీటర్స్ అంటే తేమ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, అవన్నీ తెలియాలంటే ఏంటి ఇక్కడ నేల మీద? భూమి మీద మనకి 6 కాదండి, మనకి సర్ఫేస్ మీద 6 కన్నా ఎక్కువ పారామీటర్స్ వస్తాయండి. పైన మనం చెప్పినట్టుగా 6 పారామీటర్స్ కాకుండా ఓకే మనకి ఇంకా వాటితో పాటు విజిబిలిటీ ఉంది, విజిబిలిటీ, ఎవాపరేషన్ ఉంది, తర్వాత క్లౌడ్ అబ్జర్వేషన్, క్లౌడ్ యొక్క రిప్రజెంటేషన్ అది కూడా వస్తుంది. సో ఇట్లా అన్నిటినీ కలుపుకొని మేము వివిధ రకాల పారామీటర్స్ ని మనము ఈ సర్ఫేస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇక్కడ ఏముందో చూపిస్తారు. దీంట్లో ఈ సర్ఫేస్ అబ్జర్వేషన్ లో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో మాకు మెయిన్ గా ప్రొవైడ్ చేసింది ఏంటంటే టెంపరేచర్ ని మెజర్ చేయడానికి థర్మామీటర్స్, థర్మామీటర్, రెయిన్ ఫాల్ ని మెజర్ చేయడానికి రెయిన్ గేజ్, రెయిన్ ఫాల్ వర్షం ఎంత పడింది, వర్షపాతం ఎంత నమోదైంది, ప్రతి 3 గంటలకి 3 గంటల వ్యవధికి ఎంత నమోదవుతుంది అనేది మేము ఇక్కడ తెలుసుకుంటాము. అదే విధంగా ఎవాపరేషన్ ఎంత ఎవాపరేషన్ అయింది అనేది ప్రతి 9 అవర్స్ ఒక అబ్జర్వేషన్, తర్వాత మళ్ళా వచ్చేసి 15 అవర్స్ ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. సో అది ఎవాపరేషన్ కూడా మెజర్ చేస్తాము. సో అట్లాగే విండ్ డైరెక్షన్ తీసుకుంటాము, విండ్ స్పీడ్ తీసుకుంటాము, అవన్నీ. సో ఇక్కడ మనకి ఉన్నాయి ఏంటి అంటే థర్మామీటర్స్, తర్వాత రెయిన్ గేజ్, ఎవాపరేషన్ ఇవి ఉన్నాయి. సో మీరు తర్వాత ఒకటి రెయిన్ గేజ్ చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు వర్షం లేదు కానీ వర్షం పడినప్పుడు ఎలా మెజర్ చేస్తారన్నది. మనకి ఈ వర్షపాతం నమోదు చేయడానికి 2 రకాల రెయిన్ గేజ్ ఉంటుందండి. ఇదేమో SRRG అంటాం, సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్. అక్కడ మనకి అటువైపు ఉంది, కుడి చేతి వైపు మాన్యువల్ రెయిన్ గేజ్. సో ఇది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. దీని మెకానిజం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మధ్యలో మనకు ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంది. ప్రెసిపిటేషన్ ఎప్పుడైతే రెయిన్ ఫాల్ వర్షం పడినప్పుడు దాంట్లో వర్షం పడినప్పుడు ఆ హోల్ లో వాటర్ ఎంటర్ అయిపోయినాక ఆ హోల్ ద్వారా ఇక్కడ ఒక ఫనల్ షేప్ ఉంటుంది లోపల. గరాటులా ఉండే ఆ పైపు అది తీసుకొచ్చి డైరెక్ట్ గా మనం ఇక్కడ ఈ మెటాలిక్ ట్యూబ్ లో ప్లేస్ అవుతుంది. ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా వర్షపాతం నీరు అనేది ఇందులో వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ మెటాలిక్ ట్యూబ్ దీంట్లోంచి ఈ వాటర్ ఛాంబర్ లోకి వస్తుంది. ఈ వాటర్ ఛాంబర్ కెపాసిటీ ఏంటంటే 10 మిల్లీమీటర్ వాటర్ అట్ ఏ టైం హోల్డ్ చేయగలుగుతుంది. 10 మిల్లీమీటర్ రెయిన్ ఫాల్ అట్ ఏ టైం. సో ఇక్కడ ఇది వాటర్ ఇక్కడ వర్షపాతం ఈ విధంగా వస్తూ ఉంటే లోపల వాటర్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ పెన్ ఆమ్ ఏదైతే ఉందో ఆ పెన్ ఆమ్ ఒక కింద భాగము ఒక ప్లాస్టిక్ మెటీరియల్ కి అటాచ్ అయి ఉంటుంది, దాన్ని తేలుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ రైజ్ అవుతూ ఉంటుందో పెన్ ఆమ్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది. సో దేర్ బై మనకి పీక్స్ లాగా రికార్డ్ అవుతుంది. మనకి ఒక గ్రాఫ్ లాగా వస్తుంది షీట్ మీద. అది ఎట్లా వస్తుందంటే ఈ చార్ట్ ని ప్రతిరోజు మార్నింగ్ 8:30కి చేంజ్ చేస్తారు. ఎవ్రీడే 1 చార్ట్. ఈ చార్ట్ మీద మనకి ఇక్కడ మనకి అవర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అవర్స్. ఓకే ఈ వర్టికల్ గా ఉన్నాయన్ని మిల్లీమీటర్స్. 10 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ లెవెల్ రేజ్ అవుతుందో పెన్ ఆమ్ రేజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా పీక్ అనేది రికార్డ్ అవుతుంది. వన్స్ ఇది 10 మిల్లీమీటర్ ఫిల్అప్ అయిపోయింది సపోజ్, స్టిల్ వాటర్ ఇంకా రెయిన్ కంటిన్యూస్ ఉంది, లోపల మనకి ఒక అవుట్లెట్ ఉంటుంది వాల్వ్. ఆ వాల్వ్ ఓపెన్ అయిపోతుంది 10 మిల్లీమీటర్ ఫిల్అప్ కాగానే. ఆ వాల్వ్ ద్వారా మొత్తం వాటర్ అంతా ఇక్కడ నుంచి డ్రైన్ అవుట్ అవుతుంది కింద నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మళ్ళా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ పెన్నాం ఇక్కడ వరకు పీక్ వచ్చేసి మళ్ళా కిందకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూస్ గా వర్షపాతం నమోదు అవుతూ ఉంటుందో మళ్ళా మనకి వాటర్ లెవెల్ రేజ్ అవుతుంది కాబట్టి మళ్ళా సెకండ్ పీక్ వస్తుంది. సో అట్లా లైక్ మనకి ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ లో ఇట్లా పీక్స్ వస్తాయి కదా, ఎట్లా వస్తుందంటే ఏ టైం కి ఎంత వర్షపాతం నమోదైంది అది వస్తుంది. తర్వాత
మనము సాధారణంగా ప్రజలు వాడేది హెవీ రెయిన్ అంటారు. అవునండి. ఆ హెవీ అనడానికి మీనింగ్ ఏంటి అంటే పడిన 15 నిమిషాల వ్యవధిలో కంటిన్యూస్ గా 3 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతాయి. 15 నిమిషాల్లో 3 మిల్లీమీటర్లు కానీ అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతేనే మనం దాన్ని హెవీ రెయిన్ అంటాం. అదే కుండపోత వర్షం. కుండపోత వర్షం అంటే ఇంకా కంటిన్యూస్ హెవీ టు వెరీ హెవీ. ఓకే, హెవీ రెయిన్ అంటే 15 నిమిషాల్లో 3 సెంటీమీటర్లు 3 మిల్లీమీటర్లు అంతకన్నా ఎక్కువ పెడితే అది హెవీ రెయిన్ గా తీసుకుంటాం. హెవీ రెయిన్ గా ఇక్కడ మన చూపిద్దాం ప్రేక్షకులకి. ఇక్కడ పెన్ ఉంది కదా, ఆ పెన్ లేకపోతే స్టైలెస్ కూడా అనొచ్చాము. మీరు ఏమంటారు దీన్ని? పెన్ అంటారా? పెన్ ఆమ్. ఈ పెన్ ఆమ్ ఒకసారి మా ప్రేక్షకులకు చూపిద్దాం. ఇది పెన్ ఆమ్ గ్రాఫ్. ఇది గ్రాఫ్ గీసేస్తుంటది. ఇది ఇవన్నీ కూడా అవరు, ఇది వర్టికల్ గా సెంటీమీటర్స్ అనేది సార్. కలర్ మిల్లీమీటర్స్ దాంట్లో ఇంక్ ఉంటుంది. దీని లోపలేమో మనకి క్లాక్ ఉంటుందండి, క్లాక్ డ్రమ్. మనము వీక్లీ వన్స్ దాన్ని కీ ఇస్తూ ఉంటాం. ఇస్తూ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. దేర్ బై వి విల్ గెట్ ద రికార్డింగ్ కంటిన్యూస్. ఓకే, ఆటోమేటిక్ రికార్డర్. ఇది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటాం, SRRG. సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ SRRG. అపరావ్ రెడ్డి గారు ఇక్కడ సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ చూపించారు. మరి ఆటో అంటే మాన్యువల్ కూడా ఉందండి దీంట్లో? మాన్యువల్ కూడా ఉంటుంది. మాన్యువల్ ఒకసారి చూపించాను. మాన్యువల్ రెయిన్ గేజ్ మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇది మాన్యువల్ రెయిన్ గేజ్. దీనికి మెకానిజం చాలా సింపుల్ గా ఉంటుందండి, ఏమి లేదు. సేమ్ అదే విధంగా ఇది కూడా మనకు ఒకటి ఫన్నల్ షేప్ ఇది ఉంటుంది. ఓకే, ఇక్కడ హోల్ ఉంటుంది. ఓకే, వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షపాతం యొక్క నీళ్ళు ఇందులోంచి వచ్చి ఫన్నల్ షేప్. దీన్ని మనం జార్ లో ప్లేస్ చేస్తాం ఈ విధంగా. ఓకే, సో జార్ లో ఉంటుంది. సో కంటిన్యూ జార్ మనకి వర్షం నీళ్ళతోని నిండుతూ ఉంటుంది. ప్రతి 3 గంటలకి అబ్జర్వర్ డ్యూటీ పర్సన్ వచ్చేసి దీన్ని మెజర్ చేసుకుంటూ ఉంటాడు. ఏ విధంగా మెజర్ చేస్తాడు అంటే ఈ మెజరింగ్ జార్ ఉంటుంది. ఓకే, ఇట్స్ కెపాసిటీ 20 మిల్లీమీటర్. ఓకే, సో 20 వాటర్ ఇందులో ఫిల్అప్ చేసేసి ఎంత రికార్డ్ అయింది అనేది తెలుసు. ఒకవేళ 20 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతే ఆ 20 మిల్లీమీటర్ల వరకు వేసేసి దాన్ని పక్కన పడేసి మళ్ళా ఇంకేముందో మెజర్ చేసుకుంటాం. ఇదేంటంటే మాన్యువల్ చేసేది కాబట్టి ఆ వర్షపాతం ఎవ్రీ 3 అవర్స్ 3 గంటలకు ఒకసారి ఏంటి వర్షం పడుతున్నప్పుడు. అవునండి. అయితే మనకి ఈ మాన్యువల్ రెయిన్ గేజ్ లో రికార్డ్ అయింది, తర్వాత సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ లో అయింది కూడా, రెండు కంపల్సరీగా మ్యాచ్ అయి ఉంటాయి. కంపల్సరీ వ్యత్యాసం అనేది ఏది ఉండదు, రెండు కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉంటుంది. ఓకే, అంటే అది ఎప్పుడు ఉపయోగిస్తారు? ఇది అది ఏమంటారు? ఊరికి రెండింటిని మీరు ఉపయోగించుకుంటున్నారు. అది ఏంటి అంటే అది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అనేది చార్ట్ మనకి రికార్డ్ పర్పస్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోడాన్స్ అవి మనకి హెవీ రెయిన్స్ తోని దాంతోని మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఉన్న మెటీరియల్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఆ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు దే విల్ డిమాండ్ నాకు వెదర్ సర్టిఫికేట్ స్టేటింగ్ దట్ ఆ రోజు వర్షపాతం ఇంత నమోదైంది ఆ ఏరియాలో, మాకు వెదర్ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకుని రండి అని చెప్పంటే దట్ పర్సన్ విల్ కమ్ టు అస్. ఓకే, ఆ రోజు అంటే మేము ఆ డాటా చార్ట్ తీసి చెక్ చేసి ఆన్ దట్ డే దేర్ వాస్ సో అండ్ సో ఇంత వర్షపాతం నమోదైంది, అందువల్ల డ్యామేజ్ అయిందేమో అనేసి క్లియర్ గా దాంట్లో సర్టిఫై చేసి వీఆర్ ద ఆథరైజ్డ్ పర్సన్స్ టు ఇష్యూ సచ్ సర్టిఫికేట్స్ విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ క్లెయిమింగ్ ద ఇన్సూరెన్స్. ఓకే, అయితే ఇప్పుడు వర్షపాతం ఇంకా నెక్స్ట్ ఏమో టెంపరేచర్ ఎలా తెలుసు? వర్షపాతం తర్వాత టెంపరేచర్స్ అండి. అయితే దానికన్నా ముందు ఒకటి చిన్నది నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షపాతం నమోదు చేయడానికి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు కొన్ని రూల్స్ ఇచ్చారు. రూల్స్ ఏంటి అంటే ఇక్కడ పైన ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ 15 మిల్లీమీటర్ డయామీటర్ అని చెప్పేసి, ఈ హైట్ 6 మిల్లీమీటర్ హైట్ బేస్ ఉండాలి. సో అట్లా అన్నిటినీ రూల్స్ ని మేము మెయింటైన్ చేస్తూ పెట్టిన ఇదన్నమాట. అంటే వరల్డ్ గా మొత్తం ఒక డైమెన్షన్స్ ఉన్నాయండి, ఎవరు పడితే వాళ్ళకి కాకుండా ఒక డైమెన్షన్ ఉంది. ఆ డైమెన్షన్స్ తోనే ఇన్స్టాల్ చేసి మేము మెజర్ చేస్తాం. ఆ కొలతలు ఉన్నాయి, ఆ కొలతల ప్రకారం మీరు ఫాలో హ్యావ్ టు మెయింటైన్. ఓకే, కంపల్సరీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం వర్షపాతం చూసామండి, ఇంకా నెక్స్ట్ టెంపరేచర్ ఎలా తెలుస్తుంది? భూమి మీద ఉన్న టెంపరేచర్స్ కి మేము ఏం చేస్తామంటే థర్మామీటర్స్ వాడతామండి. ఆ థర్మామీటర్స్ ఏంటంటే ఈ వుడెన్ మేడ్ బాక్స్ ఉంది కదా, ఈ వుడెన్ మేడ్ బాక్స్ లో మేము ప్లేస్ చేసి పెడతాం థర్మామీటర్స్. ఇప్పుడు ఈ రోజులు ప్రతి సెల్ ఫోన్ లో వచ్చేస్తుంది. ఇదివరకు మీరు ఇచ్చిన టెంపరేచర్ మేము తీసుకునే వాళ్ళం, ఓ వేడిగా ఉంది ఏంటని.
అయితే ఇది ఏంటో చూద్దాం, డిపార్ట్మెంట్ పరంగా ఏం ఉపయోగిస్తున్నా చూద్దాం. దీన్ని ఏమంటామంటే మనము స్టీవెన్సన్ స్క్రీన్ అంటాం. స్టీవెన్సన్ స్క్రీన్. ఈ స్టీవెన్సన్ స్క్రీన్ ఇది బాక్స్ ఎందుకు వుడెన్ మేడ్ బాక్స్ అంటే ఇది చెక్కతో తయారు చేసింది. ఇది వై వి ఆర్ యూజింగ్ వుడ్ అంటే బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ నాన్ కండక్టర్ ఫర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. బయట నుంచి ఉష్ణోగ్రతని గాని లేదా కరెంట్ దేన్ని కూడా లోపలికి అలో చేయదు. సో దట్ లోపల ఈ వుడెన్ ప్లాంక్స్ మధ్యలో మనకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ద్వారా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఆ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఆ ఎయిర్ టెంపరేచర్ ని థర్మామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి, దాన్ని మెజర్ చేస్తుంది, అది కొలుస్తుంది. అది దీన్ని కూడా పెట్టడానికి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ మాకు కొన్ని సర్టెన్ రూల్స్ ఇచ్చింది అనమాట. ఎట్లాగంటే ఈ ఐరన్ స్టాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సపోజ్ టు బి అట్ ఎ హైట్ ఆఫ్ 120 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఓకే, గ్రౌండ్ నుంచి 120 సెంటీమీటర్లు ఉండాలి, హైట్ లో ఉండాలి. ఈ స్టీవెన్సన్ స్క్రీన్ ఈ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ముందు భాగంలో ఉందండి డోర్ ఇక్కడ ఇది జియోగ్రఫికల్ నార్త్ ని ఫేస్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇది నార్త్. ఓకే, ఆ డోర్ అంటే డోర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఈ డోర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. మెయిన్ రీజన్ ఎందుకు అంటే టు అవాయిడ్ ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సన్ రేస్ ఆన్ టు ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ ఫేస్ చేస్తే డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉంటుందండి. సో దాంతో మనకి ఫాల్టీ రీడింగ్స్ వస్తాయి కాబట్టి తప్పుడు కరెక్ట్ గా రాదు. సో అందుకు ఇది మనము ఫేసింగ్ నార్త్ పెడుతున్నాం. సరే, ఇన్స్టెడ్ ఆఫ్ నార్త్ మనం సౌత్ ఎందుకు పెట్టకూడదు అంటే బికాస్ వీఆర్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. ద కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ దే ప్లేస్ దిస్ స్టీవెన్సన్ స్క్రీన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఇఫ్ యూ గో టు సదర్న్ హెమిస్ఫియర్ కంట్రీస్ అక్కడ మనకి అది ఫేసింగ్ సౌత్. సో ఆ విధంగా మాకు ప్రొవైడ్ చేశారు. అయితే డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు, చూడొచ్చు తప్పకుండా. అయితే ఈ డోర్ ఓపెన్ చేద్దామండి. స్టీవెన్సన్ స్క్రీన్. ఓకే, స్టీవెన్సన్ స్క్రీన్. ఓకే, మరి ఓపెన్ చేద్దామండి. ఇది డోర్ ఓపెన్ చేయండి, లాగిచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి థర్మామీటర్స్ ఉంటాయండి. 4 థర్మామీటర్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ దాన్నేమో డ్రై బల్బ్ థర్మామీటర్ అంటాము, ఆ రైట్ సైడ్ దాన్ని వెట్ బల్బ్ థర్మామీటర్ అంటాము. ఇదేమో మాక్సిమం టెంపరేచర్ థర్మామీటర్, ఇది మినిమం టెంపరేచర్ థర్మామీటర్. ఓకే, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట. ఓకే, సో ఇది డ్రై బల్బ్ థర్మామీటర్ టెంపరేచర్ ఏంటి అంటే మనకి ఇన్స్టంట్ టెంపరేచర్ ని తెలియజేస్తుంది. అప్పటికప్పుడు మనకి టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఇక్కడ చూసి మనం చెప్పేయచ్చు. సుమారు ఇప్పుడు ఎంత ఉంది చూడండి ఒకసారి. సుమారుగా టెంపరేచర్ దీంట్లో చూస్తే మనకి 29.4 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఓకే, ఇప్పుడున్న టెంపరేచర్ 29.4 డిగ్రీల సెల్సియస్. సెల్సియస్ కదండి, సెల్సియస్. ఓకే, ఇందులో అట్లా అయితే వెట్ బల్బ్ థర్మామీటర్ ఎందుకు అంటున్నాము అంటే కింద బల్బ్ మనం ఎప్పుడైనా సరే బల్బ్ ని వెట్ కండిషన్ లోనే పెడతాం కంపల్సరీ. డ్రైగా ఉండాలా, తడిగా ఉండాలి. ఎప్పుడు తడిగా ఎందుకు ఉండాలి అంటే ఆ వెట్ బల్బ్ థర్మామీటర్ యొక్క టెంపరేచర్ డ్రై బల్బ్ థర్మామీటర్ టెంపరేచర్ ఇంటర్పోలేట్ చేసి డ్యూ పాయింట్ రిలేటివ్ హ్యూమిడిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి టేబుల్స్ ప్రొవైడ్ చేసేది మాకు డిపార్ట్మెంట్. సో బై యూజింగ్ దీస్ 2 థర్మామీటర్ రీడింగ్స్, డ్రై బల్బ్ అండ్ వెట్ బల్బ్ థర్మామీటర్ రీడింగ్స్, వి విల్ టేక్ అవుట్ డ్యూ పాయింట్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ. సో ఆ విధంగా మాకు 4 పారామీటర్స్ వచ్చేస్తాయి. అట్లాగే మాక్సిమం థర్మామీటర్ ఏంటంటే గరిష్ట ఉష్ణోగ్రత ఒక 24 గంటల్లో హైయెస్ట్ టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు టైం చూసుకుంటే మనకి 3:48 కాబట్టి ఈ వాతావరణం కండిషన్స్ కి ఇప్పుడు ఏదైతే టెంపరేచర్ ఉంటుందో దానికన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు లేదు. మాక్సిమం టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉంటుంది? మాక్సిమం శ్రీకాంత్ చెక్ చేసుకో, యు ఆర్ ద పర్సన్ టు బి రిపోర్టెడ్. ఇప్పుడు అదే రిపోర్ట్ చేయాలి. ఆ మాక్సిమం టెంపరేచర్ మనం ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం అంటాం కదా, భూతద్దం ద్వారా చూడొచ్చండి. ఎందుకంటే మనం ఇచ్చే టెంపరేచర్ అక్యురేట్ గా ఉండాలి కాబట్టి ఇవన్నీ వాడతాం. ఇప్పుడు వచ్చే డిజిటల్ థర్మామీటర్స్ 0.8 ఉంది, ఆఫ్టర్ కరెక్షన్ 0.2 యాడ్ చేయాలి. ఓకే, అంటే ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ ఉంటుందండి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ కూడా మనం యాడ్ చేసి తీసుకుంటాం. అయితే ఇప్పుడున్న టైంకి మధ్యాహ్నం 3:40 అయింది. ఇప్పుడున్న మాక్సిమం టెంపరేచర్ 31 డిగ్రీ సెల్సియస్. కనిష్ట ఉష్ణోగ్రత ఎంత ఉందో చూడండి. అది రీసెట్ చేస్తాం మనం. కనిష్ట అనేది మనకి పొద్దున్న 8:30కి వస్తుంది, మార్నింగ్ 8:30. ఎందుకంటే పొద్దున్నే 5-6కి ఏదైతే టెంపరేచర్ ఉంటుందో అది లీస్ట్ గా ఆ టైంలో మనకి రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని 8:30కి మన డ్యూటీ పర్సన్ నోట్ చేసుకుంటాం.
కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందంటే రెండు ఒక దగ్గర నోట్ చేసేది ఉందండి. 6 మాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ అని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లా మీ దగ్గర లేదు, కన్వీనియంట్ కోసము ఆ విధంగా పెట్టినారు కానీ ఎక్కడ నోవేర్ ఓకే అట్లాంటి థర్మామీటర్ ని మనం వాడము. అదైతే బుక్ లో డయాగ్రామ్ కోసం ఆ విధంగా ఉంటది. చూపెట్టారు. ఇక్కడ ఏంటంటే మనకి మాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ తెలుస్తుంది మనకి. ఇది స్టీవెన్సన్ స్క్రీన్. ఓకే, ఇంకా సార్ ఇప్పుడు మనం రెయిన్ గేజ్ చూసాము, టెంపరేచర్ చూసాము, రిలేటివ్ హ్యూమిడిటీ డ్యూ పాయింట్ తెలుసు. అది నేను చూపెడతాను. రిలేటివ్ హ్యూమిడిటీ మనకి ఎంత నమోదవుతుంది అనేది. అప్పారావు రెడ్డి గారు ఏంటి సార్ ఇది? దీన్ని డబుల్ స్టీవెన్సన్ స్క్రీన్ అంటాము. డబుల్ స్టీవెన్సన్ స్క్రీన్. దీంట్లో ఏముంటాయంటే సేమ్ ఇది కూడా, దీన్ని కూడా నామ్స్ అదే అండి. WM వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రూల్సే, అవే నామ్స్ తో మేము ప్లేస్ చేస్తాం దీన్ని కూడా. సో దీంట్లో మనకి ఏంటి అంటే మెయిన్ గా ఆ థర్మామీటర్స్ టెంపరేచర్ ని రికార్డ్ చేస్తుంది కదా, ఆ విధంగా ఈవెన్ హ్యూమిడిటీ కూడా, రిలేటివ్ హ్యూమిడిటీ కూడా వాటి యొక్క సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి లోపల, రికార్డ్ అయ్యే రికార్డర్స్ అన్నమాట ఇవి. ఓకే, సో దాన్ని థర్మోగ్రాఫ్ అంటాము, దీన్నేమో హైగ్రోగ్రాఫ్ అంటాము. ఓకే, థర్మోగ్రాఫ్ ఇక్కడ థర్మోగ్రాఫ్, ఇక్కడ హైగ్రోగ్రాఫ్. ఇప్పుడు అక్కడ మనము డ్రైబల్ టెంపరేచర్ ఏదైతే ఇన్స్టంట్ టెంపరేచర్ ఇస్తుందో ఆ టెంపరేచర్ మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇందాక మనం ఒక 5 minutes ముందు చూసాము టెంపరేచర్ 345 అంటే 340 గంట గంటకు నోట్ చేస్తుంటారా? అది కంటిన్యూస్ రికార్డింగ్. ఇప్పుడు ఇంతకు నేను 29.4 అని చెప్పాను కదా, ఆ 29.4 అక్కడ ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి. ఓకే, 29.4 రికార్డ్ అవుతుంది. అవునండి, అట్లా ఆ విధంగా. అంటే మళ్ళీ ఇంటర్లింకింగ్ ఏమి ఉండదు. ఓకే, అక్కడ థర్మామీటర్ ఏమో మనకి మెర్క్యూరీతో పనిచేస్తుంది. ఇక్కడ ఈ థర్మోగ్రాఫ్ అనేది వచ్చేసి మెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది, బై మెటాలిక్ స్ట్రిప్ అంటాం. ఓకే, అంటే 2 మెటల్స్ తో తయారైన స్ట్రిప్ అన్నమాట అది, ఇన్వార్ అండ్ బ్రాన్స్. ఓకే, సో ఆ మెటాలిక్ స్ట్రిప్ తో తయారైన ఇది ఉంటుంది కాబట్టి అది వేడెక్కుతుంటది. అంటే డిపెండ్స్, అది ఒకవేళ వేడెక్కినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, అది టెంపరేచర్ తగ్గుతూ ఉన్నప్పుడు కాంట్రాక్షన్ అవుతుంది. సో అప్పుడు పెన్నాం అనేది దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది, రేస్ కావడమా గ్రాఫ్ లాగా వస్తుందండి. సో అది మనం చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి టెంపరేచర్ డౌన్ అవుతుంది కాబట్టి మనకు ఆ గ్రాఫ్ కూడా స్లోగా టెండెన్సీ డౌన్వర్డ్ లో ఉంటుంది. అవునండి, ఇది ఆటోమేటిక్ టెంపరేచర్ రికార్డర్ అనుకోవచ్చు. అయితే అది ఆటోమేటిక్, అది లోపల దానికి కూడా సేమ్ వాల్ క్లాక్ ఉంటుంది ఒకటి, ఆ క్లాక్ డ్రమ్ ఎవ్రీ వీక్లీ వన్స్ సాటర్డే కీ ఇచ్చేస్తాము. సో ఇట్ గోస్ ఆన్ ఫర్ 1 week కంటిన్యూస్లీ. ఓకే అండి, ఇది కీతో మనకి ఏంటంటే పూర్వం గడియారానికి కీ ఇచ్చేవాళ్ళం. సేమ్ వీఆర్ టోటలీ డిపెండెంట్ అండ్ వెరీ అథెంటిక్ ఇన్స్ట్రుమెంట్స్. వీఆర్ డిపెండింగ్ ఆన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. ఈవెన్ ఇప్పుడు నవే డేస్ మనకు వచ్చిన డిజిటల్ గానీ మెర్క్యూరీ అవేమి మేము వాడము, ఎందుకంటే అవన్నీ మ్యాన్ మేడ్. దాంట్లో ఏమైందంటే ఒక చిన్నగా ఏదైనా సాల్డరింగ్ వైర్ ఊడిపోయినా ఏది ఊడిపోయినా టోటల్ డేటా అనేది రాంగ్ వస్తుంది. సో వీఆర్ ఉంటదండి ఇది. ఇది అథెంటిక్ గా కనబడుతుంది కాబట్టి వీఆర్ స్టిల్ స్టిక్ ఆన్ టు. ఇంకా హైగ్రోగ్రాఫ్ హైగ్రో అంటే మనకి రిలేటివ్ హ్యూమిడిటీ అన్నమాట. అంటే వాతావరణంలో తేమ అనేది ఎంత శాతం ఉంది అనేది, ఏ టైంకి ఎంత శాతం ఉంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుందో తేమ తగ్గుతూ ఉంటుంది, టెంపరేచర్ ఒకవేళ తగ్గుతూ ఉంటే తేమ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ టెంపరేచర్ అక్కడ కింద తగ్గుతుంది కాబట్టి ఇది హ్యూమిడిటీ మెల్లగా ఇంక్రీజింగ్ మోడ్ లో ఉంది. అవునండి, ఆ హ్యూమిడిటీ అంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అంటారా? హ్యూమిడిటీ మరి హ్యూమిడిటీ గాలిలో తేమ ఎంత ఉంది అనే దాన్ని బట్టే కదా మనకి వర్షపాతం అనేది, క్లౌడ్ ఫార్మేషన్ అనేది అన్ని తెలుస్తూ ఉంటాయి. ఓకే, అట్లా అది. ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్ లో తీసుకుంటే పైలట్స్ ఒక్కోసారి అంతవరకు వచ్చి కింద ల్యాండ్ గారు అట్లాగే వెళ్ళిపోతారు. ఎందుకంటే పైలట్ కి కింద రన్వే కనబడదు, గ్రౌండ్ కనబడదు. అంటే మొత్తం తేమతో నిండిపోయి ఉంటుంది కాబట్టి విజిబిలిటీ 0 అయిపోతుంది. ఆ విజిబిలిటీ అనేది మెయిన్ గా ఈ హ్యూమిడిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ ఇదన్నమాట ఏవియేషన్. మీ పేరేంటండి? నా పేరు శ్రీకాంత్. నేను ఐఎండిలో ఎస్ఏగా పనిచేస్తున్నాను. ఎస్ఏ అంటే సైంటిఫిక్ అసిస్టెంట్. ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదండి, ఏంటి ఉపయోగం? ఈ ఇన్స్ట్రుమెంట్ లో మనకి ఏంటి లాభం? ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల మనకి లాభం ఏంటంటే మనకి సన్ లైట్ ఎంత ఉంది, ఏ టైంలో ఉంది, మొత్తం డే అంతా ఎంత వచ్చింది అది చూసుకోవచ్చు. ఇట్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. చిన్నప్పుడు మనం అయస్కాంతంలో భూతద్దం కింద మ్యాచ్ స్టిక్ పెట్టినప్పుడు సన్ లైట్ కి బర్న్ అవుతాయి కదా, సేమ్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ వాడతాం. కానీ పేపర్ ని బంద్ చేయడానికి మనకి ఇంత పెద్ద భూతద్దం కావాలి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఓకే, మనకి మార్నింగ్ సన్ రైజ్ అయింది, కానీ ఇంటెన్సిటీ ఆఫ్ సన్ మనకి ఇక్కడ ఎంత
ఆఫ్టర్ 7 ఓకే ఇలా 7, 9 మధ్యలో మనకి ఈ టైంలో క్లౌడ్ వచ్చింది. ఓకే క్లౌడ్ మొత్తం క్లౌడ్ వచ్చేసరికి మనకి సన్ రైజ్ లేదు. మళ్ళీ మధ్యలో సన్ క్లౌడ్ ఇప్పుడు సన్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ సన్ ఇలా పేపర్ బర్న్ అవుతుందండి. పేపర్ బర్న్ అవుతుంది. ఇది ఇది స్పెషల్ పేపర్ అనుకుంటున్నాను నేను. ఇది స్పెషల్ పేపర్. మనకి ఇక్కడ చూడండి డేట్స్. ఇది ఫ్రమ్ బిట్వీన్ యూజ్ ఉంటుంది 15th to February 29th. ఎందుకంటే మనకి సన్ కూడా మూవ్ అవుతాడు. ఎలా 23.5 నార్త్ 23.5 సౌత్ మూవ్ అవుతాడు. ఆ విధంగానే మనం చార్ట్స్ పెడతాం. ఇప్పుడు మనకి సన్ ఇలా మూవ్ అవుతున్నాడు. సో వీఆర్ ప్లేసింగ్ హియర్. ఓకే ఇప్పుడు సన్ మనకి ఇలా మూవ్ అవుతే ఓకే ఆఫ్టర్ సంక్రాంతి ఇట్లా మూవ్ అవుతాడు. అప్పుడు మనం ఇక్కడ పెడతాం. ఓకే డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. ఇలా 3 types ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఓకే ఆ సన్ మూవ్మెంట్ ని బట్టి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. అవి ప్లేస్ చేస్తాం. ఇది ఆ సన్ యొక్క ఎంత తీవ్రతతో ఎంత ఇంటెన్సిటీతో ఈ సూర్య రశ్మి పడుతుంది భూమి మీద అని తెలుస్తుంది. ఎన్ని గంటలు పడింది అది కూడా మనకు తెలుస్తుంది. అది ఒక గంటని మనం 10 points గా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఈ విధంగా ఇదిగోండి. ఇది దీనివల్ల మనకి అంటే సూర్యుడు ఎంతసేపు మన భూమి మీద పడింది, ఒకవేళ మబ్బులైనా అడ్డు వచ్చినటువంటిది ఆ మబ్బులు వచ్చినప్పుడు మనకి దీని మీద బర్న్ అవుతూ, ఒకవేళ సూర్యుడు ఉంటే మాత్రం అలా బర్న్ అవుతూ వస్తుంది అనమాట. ఇది ఆ సూర్యుడికి ఇంటెన్సిటీ ఎంత ఉందో మనకు తెలుస్తుంది అది ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా. శ్రీకాంత్ గారు ఇదేంటండి ఇన్స్ట్రుమెంట్ పేరేంటి, దీనివల్ల ఏంటి మనకు లాభం? దీన్ని విండ్ వేన్ అంటారండి. విండ్ వేన్ ఇది మనకి విండ్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో చూపిస్తుంది. ఓకే ప్రజెంట్ విండ్ మనకి నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది. నార్త్ ఈస్ట్ నుంచి అందుకే ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇప్పుడు మనకి రిటర్న్ మాన్సూన్స్ వస్తాయి. అస్సాం నుంచి తమిళనాడుకి వర్షాలు కొడతాయి డిసెంబర్ లో. ఓకే అది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఉంటాయి. అది ఓన్లీ కోస్టల్ తమిళనాడు అస్సాం ఆ బార్డర్ లో ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి మనకి ఎయిర్ వస్తుంది. ఇలా ఇలాగా విండ్ ఈ డైరెక్షన్ లో వస్తుంది ఇది. ఓకే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు వాతావరణం ఎలా ఉండబోతుందండి మనకు తెలుస్తుంది. విండ్ డైరెక్షన్ బట్టి మన వాతావరణం కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అసలు ఏంటి క్లైమేట్ కండిషన్ ఎలా ఉంది ఏంటనే తెలుస్తుంది. మనకి గాలి ఏ దిక్కు నుంచి వస్తుంది, మనకి గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో తెలుసుకున్నాం కదండి. గాలి ఎంత స్పీడ్ ఉంటుందో ఎలా తెలుసుకుంటాం అంటే దానికి వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ రండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు నాకు విండ్ డైరెక్షన్ చెప్పారు. అయితే విండ్ స్పీడ్ ఎలా తెలుస్తుంది మనకి? అది మీకు చూపిస్తారండి. ఇదిగోండి ఈ మిషన్ చూసారా, దీన్ని అనిమోమీటర్ అంటారు. ఓకే అనిమోమీటర్. గ్రీక్ లో అనిమో అంటే ఎయిర్, మీటర్ అంటే మెజర్. ఓకే ఎయిర్ మెజర్ చేసి మిషన్ స్పీడ్. ఇక్కడ మనకి రీడింగ్స్ ఉంటాయి. ఈ కపుల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంటే విండ్ వల్ల కప్లింగ్ ఫోర్స్ వల్ల మనకి ఇక్కడ రీడింగ్ అవుతూ ఉంటుంది. రీడింగ్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 3 hours కి మేము అబ్జర్వేషన్ సినాప్ ఇస్తాం కదా, అప్పుడు ఇక్కడికి వచ్చి 3 minutes రీడింగ్ తీసుకుంటాం. ఓకే 3 minutes ఒక ఎవ్రీ 3 hours ఇక్కడికి వచ్చి 3 minutes పాటు చూస్తారు స్పీడ్ ఎంత ఉందో, అందులో రీడింగ్ తీసుకుంటాం. ఓకే దీన్ని మనం నాట్స్ లో మెజర్ చేస్తాం. ఓకే 3 knots = 6 meters per second. ఆ విధంగా మెజర్ చేసుకుంటాం. అంతే. ఇదంతా కూడా మనకు వాతావరణం అంటే వర్షాలు పడతాయా, తుఫాన్ వస్తుందా, ఏంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ చెప్పడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. మనకి గస్టీ విండ్స్ వస్తాయి కదండి. ఇందాక సన్ ఇంటెన్సిటీ చెప్పాం, అది సన్షైన్ మీటర్ అంటారు కదా, సన్షైన్ రికార్డర్ అంటారు. ఓకే సన్షైన్ రికార్డర్ ఇందాక చూపించింది మనకి. రికార్డ్ సన్షైన్ ని దాన్ని సన్షైన్ సూర్యుడి నుంచి ఎంతసేపు వస్తుంది అనేది అది సన్షైన్ రికార్డర్. సన్షైన్ ఎంతసేపు వస్తుంది కాబట్టి రికార్డ్ చేసే మిషన్ కాబట్టి దాన్ని సన్షైన్ రికార్డర్. ఓకే మీ పేరండి? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీ అంటే మీ డిజిగ్నేషన్ మెటీరియాలజిస్ట్ అని తెలిసింది. ఏంటంటే ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మనకి ప్రజలకి ఈ వాతావరణ కేంద్రంలో మీ పాత్ర ఏంటి? నేను రాడార్ ఇన్ఛార్జిని. ఓకే రాడార్ ప్రోడక్ట్స్ క్లౌడ్ ఎక్కడ ఏ దిశలో కలుగుతుంది, ఎంతవరకు విస్తరించింది, హారిజాంటల్ డైరెక్షన్ లో ఎంతగా విస్తరించింది, వెర్టికల్ గా ఎంత విస్తరించింది రాడార్ లో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఏ ఏ జిల్లాల్లో ప్రభావిత ముందుగానే హెచ్చరికలు పంపుతాం. అలాగే సైక్లోన్స్ ఇదినప్పుడు సైక్లోన్ కూడా ట్రాక్ చేసి ఎక్కడ సైక్లోన్ తీరాన్ని దాటుతుందో అది కూడా రాడార్తో అంచనా వేస్తారు. ఈ తీరం దాటం అనేది మీరు అంటారు కదండి, అంటే అది ఏమవుతుందంటే ఆ ప్రెషర్
తీరం దాటడం అంటే ఆ ప్రెషర్ తగ్గిపోతుంటారు ఆ ఏరియాకి వెళ్ళేసరికి. ఈ తీరం దాటడం అంటే ఈ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి సైక్లోన్ కదులుతూ ఉంటుంది. ఒక చోట ఆ లో ప్రెషర్ తీరాన్ని దాటుతుంది, అక్కడ ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతుంది. ఓకే అండి. సో అది న్యూమరికల్ వెదర్ మోడల్స్ అంచనా వేస్తాయి ఎక్కడ ఇది. సో ఖచ్చితంగా ఎక్కడ ఎగ్జాంపుల్ చెన్నై దగ్గర తీరం దాటుతుంది అన్నారు అనుకోండి, అక్కడ విపరీతమైన వర్షం వస్తుంది, తీరం దాటంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటారు. అది ఎప్పుడైతే సముద్రంలో ఉన్నంత వరకు తుఫాను బలహంగా ఉంటుంది, ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో దానికి తేమ అందదు, అప్పుడు బలహీన పడుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ మీదకి వస్తుందో అప్పుడు బలహీన పడుతుంది. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు ఏమిటి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీ డిపార్ట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మా డిపార్ట్మెంట్ గురించి మేము 150 సంవత్సరాలు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. అంటే ప్రజలకి ఏ విధంగా అంటే మీరు ప్రజలకి అంటే రాగల 48 గంటలు వాతావరణ సూచన, పెద్ద వర్షం వస్తుంది, జాలాల్లో ప్రత్యేక హెచ్చరికలు చెప్తుంటారు. అయితే దాంట్లో మీరు రాడార్ సిస్టమ్ అన్నారు, రాడార్ ఆపరేట్ చేస్తారు. ఆ రాడార్ సిస్టమ్ గురించి చెప్పండి సార్. రాడార్ సిస్టమ్ ఏంటంటే మామూలుగా మనకు వాతావరణ సమాచారం శాటిలైట్ల వల్ల తెలుస్తుంది, రాడార్ల వల్ల కూడా తెలుస్తుంది. శాటిలైట్లు ఏంటంటే 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఇది చేస్తాయి, దానివల్ల ఇమేజ్ రెజల్యూషన్ అంత ఖచ్చితంగా రాదు. కానీ రాడారు మనం వాతావరణాన్ని భూమి నుంచి పరిశీలిస్తూ ఉంటాం, అందువల్ల రాడార్ అందజేసే వివరాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలిసిన రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పంపిస్తారు, అది క్లౌడ్స్ ని కొడతాయి అన్నమాట, కొట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి కొండ దగ్గర హలో హలో అంటే మళ్ళీ వెళ్ళి సౌండ్ వస్తుంది కదా, అలాగా మీరు పంపిన వేవ్స్ ఆ యొక్క మేఘాలకు తగులుకొని వచ్చిన తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ చేస్తారనుకుంటున్నాను నేను. అంటే ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత హైట్ లో ఉంది, ఎంత వర్షం పడచ్చు అని అనుకుంటున్నాను నేను. అంతే అండి. ఇవి ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, మేము మైక్రోవేవ్ రీజన్ లో వేవ్ ని పంపుతాం. ఆ వేవ్ వెళ్ళి ఏమవుతుంది, ఏదైనా అడ్డంకి ఉంటే అడ్డంకిని తగులుతుంది. అక్కడ మేఘాలు ఉన్నాయనుకోండి, మేఘాలు కొంత రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి, కొంత రేడియేషన్ వివిధ దిశల్లో స్కాటర్ అయిపోతుంది, కొంత రేడియేషన్ వెనక్కి వస్తుంది. ఆ వచ్చిన రేడియేషన్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేస్తుంది, ఎంత రేడియేషన్ మనం పంపాము, ఎంత తిరిగి వచ్చింది. చాలా తక్కువ రేడియేషన్ మనం తిరిగి వచ్చిందంటే దాని అర్థం ఆ క్లౌడ్ చాలా థిక్గా ఉందని. అలాగే మన రేడియేషన్ చాలా తక్కువ వ్యవధిలో వస్తే మనకి అది తక్కువ దూరంలో ఉందని, ఎక్కువ వ్యవధి తీసుకుంటే ఎక్కువ దూరంలో ఉందని. అలాగే డాప్లర్ ఎఫెక్ట్ ని కూడా మేము వాడతాము. డాప్లర్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా వస్తువు మన దగ్గరగా వస్తుంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో మన రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ని ఫ్రీక్వెన్సీ కూడా చూస్తాం, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ఆ మేఘం మన దగ్గరకు వస్తుంది, అందుకని డాప్లర్ వెదర్ రాడార్ అని అంటాం. అయితే డాప్లర్ ఎఫెక్ట్ ఉంది, రాడార్ సిస్టమ్ రెండు కూడా ఉపయోగాలు. దాన్ని బట్టి అనాలిసిస్ చేసి అక్కడున్న ఎక్కువ వర్షం వస్తుంది, చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంటే వెంటనే మీరు అలర్ట్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఎస్పీఎల్ని అలాగే పొలిటీషియన్స్ చెప్తారు, అందరికి చెప్తారు, ఈ సోషల్ మీడియా ట్విట్టర్ చేస్తారు. అలాగే ఏరోప్లేన్స్ అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకంటే విజిబిలిటీ అది వర్షం పడినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, అందుకని వాళ్ళని కూడా హెచ్చరించడం జరుగుతుంది. దీనివల్ల మనకు ప్రజలు ఎంతో ఉపయోగపడుతుంది. అనవసరంగా చూడండి ఏ పని లేకుండా ఉత్తుని వెళ్తుంటారు, ఊళ్ళో బయటకు వస్తుంటారు, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంట్లో ఉండంటారు బాబు, చెట్లు పడిపోతుంది అని తెలుస్తుంది. పిడుగులు అంటారు కదా సార్, అవి కూడా తెలుస్తాయండి మనకు. పిడుగులు కూడా ఈ యొక్క అంటే క్లౌడ్స్ ని బట్టి పిడుగులు వచ్చే క్లౌడ్సా కాదని తెలుస్తుంది. ఈ రాడార్ వల్ల ఏంటంటే క్లౌడ్ ఎంత వెర్టికల్ గా ఎంత హైట్ వరకు విస్తరించిందో తెలుస్తుంది, దాని టెంపరేచర్ కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ పిడుగులు పడే ఇది ఉందా, వడగళ్ళు పడే ఇది ఉందా కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ముందుగానే హెచ్చరిస్తాం. వడగళ్ళు అంటే అసలు ఎలా పడతాయి సార్? వడగళ్ళు చాలా మంది మాకు చూడాలంటది, ఒక్కోసారి పడుతుంటాయి. ఈ మేఘాలు భూమి నుంచి దాదాపు 12-15 కిలోమీటర్ల వరకు విస్తరిస్తాయి పైకి. జనరల్ గా ఏంటంటే 5 కిలోమీటర్ల దగ్గర
ఫ్రీజింగ్ లెవెల్ వచ్చేస్తుంది. 5 కిలోమీటర్లు దాటి పైకి వెళ్తుంటే -డిగ్రీలకు వెళ్ళిపోతుంది. అవునండి. ఈ తేమ దాని -డిగ్రీల వల్ల గడ్డ కట్టి వడగళ్ళ కింద మారుతుంది. ఆ వడగళ్ళు బరువు ఎక్కువగానే భూమి ఆకర్షణ వల్ల కిందకి పడతాయి. అవి బాగా ఫ్రీజ్ అయి ఉంటే అది ఎక్కువ పడతాయి, పెద్ద వడగళ్ళు పడతాయి. దానివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది అది కూడా మనం అది కూడా మనకి తెలుస్తుంది. వడగళ్ళ వాన తన పిడుగుపాట్లు అవన్నీ కూడా ముందుగానే ప్రజల్ని ప్రతి 3 గంటలకు ఒకసారి మేము ఇది హెచ్చరికలు పంపుతుంటారు. శ్రీధర్ గారు, పెద్ద గ్లోబ్ లాగా ఉంది ఏంటి సార్ ఇది? దీన్ని రాడార్ లోపల యాంటెన్నాని ఇది రక్షిస్తుంది. దీని తరంగాలు రాడోమ్ అని అంటారు. తరంగాలు మటుకు దీని నుంచి వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఇది ఈ గ్లోబ్ నుంచి కూడా వెళ్ళిపోగలవు, మళ్ళీ వెనక్కి రాగలవు. దీన్ని వర్షాన్ని నుంచి, దమ్ము ధూళి నుంచి, తీవ్రమైన గాలుల నుంచి లోపల ఉన్న యాంటెన్నాని రక్షిస్తుంది. అయితే ఈ లోపల ఉన్న యాంటెన్నాని డస్ట్ నుంచి, వర్షం నుంచి, హెవీ పెద్ద పెద్ద గాళ్ళు వస్తాయి కదండి, వాటి నుంచి రక్షింపబడుతుంది. కానీ ఈ వేవ్స్ పంపించడానికి మాత్రం ఈ పెద్ద ఇదే ఇబ్బంది కాదు. వేవ్స్ వెళ్తుంది, ఆ క్లౌడ్స్ ని కొడుతుంది, దాని వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ క్లౌడ్ ఎంత ఇంటెన్సిటీతో ఉంది, ఎంత థిక్నెస్ తో ఉంది, ఎంత వర్షం పడడానికి అవకాశం ఉంది, దాని యొక్క డెన్సిటీ ఎంత ఉంది అని తెలుస్తుంది. అదంతా కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేసి మనకి క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తున్నాం. ఎంత పెద్ద యాంటీనా ఉందో చూడండి. చూసారు, ఇక్కడ ఈ లోపల పెద్ద యాంటీనా ఉందండి. ఆ యాంటీనా మనం ఇది డోర్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది, చాలా పెద్ద యాంటీనా. ఇది ఎందుకు చేశారంటే మనం చెప్పాం ఆల్రెడీ, పెద్ద పెద్ద విండ్స్ నుంచి, డస్ట్ నుంచి, రెయిన్ నుంచి అది కాపాడాలి. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయిన వేవ్స్ అది క్లౌడ్స్ని కొట్టి అంటే ఢీకొని మళ్ళీ వెనక్కి వస్తాయి. కాబట్టి ఈ యాంటీనా దాన్ని సేఫ్టీగా ఉంచాలి, అందుకే దీన్ని పెద్ద షీల్డ్ లాగా అరేంజ్ చేశారన్నమాట అండి. శ్రీధర్ గారు, అక్కడ ర్యాడమ్ చూసాం కదండి, ఆ ర్యాడమ్ కు పెద్ద యాంటీనా ఉంది. ఆ యాంటీనాకు కావాల్సిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మనం అక్కడ చూసాం, పెద్ద మెషిన్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని వేవ్ గైడ్ అంటే ఒక ట్యూబ్ లాగా ఉందండి, దాని నుంచి యాంటీనాకి పంపిస్తున్నాం. యాంటీనా నుంచి ఆకాశంలోకి మీరు అన్నట్టు ఒక 250 కిలోమీటర్స్ వెళ్తుంది అంటే వేవ్, ఆ 250 కిలోమీటర్స్ వెళ్తుంది, దాని నుంచి వస్తుంది. ఆ వచ్చిన డేటాని ఎక్కడ చూపిస్తారు సార్ మీరు? ఆ డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనలైజ్ చేసి మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇక్కడికి వస్తుంది. అయితే ఒకసారి ఆ పిక్చర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మన జిహెచ్ఎంసి ఏరియా. ఈ జిహెచ్ఎంసి ఏరియాలో చూసుకుంటే ఈ కుత్బుల్లాపూర్ పైన మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్షం పడే అవకాశం ఉంది అన్నమాట. ఓకే అండి. ఇది ఈ కలర్ కోడింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఉంది కాబట్టి చాలా డ్రిజిల్ లాంటి వర్షమే ఉంటుంది. ఓకే. ఈ కలర్ ఎల్లో గాని రెడ్ గాని కలర్ చూపిస్తే అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇది వైలెట్ కలర్ లో ఉందండి, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే ఎల్లో కలర్ ఉరుములతో కూడిన వర్షం ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్ వస్తే ఉరుములతో కూడిన వర్షం రావచ్చు. ఇక్కడ రెడ్ తో ఉందనుకోండి, ఇది వడగళ్ళ వాన రావచ్చు. ఓకే, దాన్ని బట్టి మీకు అనాలిసిస్ ఇప్పుడు మాత్రం మీకు ఇక్కడ ఎల్లో అది వైలెట్ కలర్ లో వస్తుంది కాబట్టి సాధారణ వర్షపాతం అది కూడా పడితే పడచ్చు, లేకపోతే లేదు. సో మీ మొత్తం రీజన్ జిహెచ్ఎంసి ఏరియా మీకు ఆల్వాళ్ళు, కుత్బుల్లాపూర్ ఇదంతా కూడా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడేం చూపించట్లేదు. ఇదంతా కూడా కలర్ కోడ్ బట్టి మీకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే అందరికి డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. కలెక్టర్ బాగా భయంకరమైన ఈ రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, వెంటనే పొలిటీషియన్స్ కానీ లేదంటే ఆఫీసర్లకి, కలెక్టర్లకి, ఎస్పీలకి, అలాగే ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళంతా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అందరికి. అలాగే మీకు ఈ రాడార్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ, దీంట్లో కూడా క్లౌడ్, దీంట్లో విండ్ ఎలా డైరెక్షన్ ఎలా ఉంది, విండ్ డైరెక్షన్ దాన్ని బట్టి క్లౌడ్ ఎలా మూవ్ అవుతుందో తెలుస్తుంది. అలాగే ఈ మాక్సిమం రిఫ్లెక్టివిటీ ఏంటంటే క్లౌడ్ ఎంత థిక్ గా ఉందో తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి ఎంత వర్షం పడవచ్చు అని సుమారుగా అంచనా తెలుస్తుంది. అలాగే కూడా మీరు అనాలిసిస్ చేస్తారా లేకపోతే కంప్యూటర్ ఆటోమేటిక్ గా చేసి మీకు చెప్పేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకుని బయట వాళ్ళకి చెప్పడం, మేము చెప్తాం, మీరేం అసెస్ చేయక్కర్లేదు, కంప్యూటర్ మీకు చెప్పేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే అండి.
అది ఇన్ ఫ్యూచర్ లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి. ఆ. ఇంకా చాలా ఆటోమేటిక్ గా నాకు తెలిసినంత వరకు మీ పని లేకుండానే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టర్లకి పొలిటీషియన్ అందరికి అది కూడా చేయొచ్చు. ఫ్యూచర్ లో రావచ్చు. ఫ్యూచర్ లో వచ్చే అవకాశం. ఇది చూసుకున్నట్టయితే సైక్లోన్ ని రాడార్ ఉపయోగించి ట్రాక్ చేయడము. ఇది వరకు చూసుకున్నట్టయితే అది కన్వెన్షనల్ రాడార్స్, డాప్లర్ రాడార్స్ కాదు. ఓకే. దాని వల్ల ఏంటంటే మీకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్సే వచ్చేవి, క్లౌడ్ హైట్ మూమెంట్ తెలిసేది కాదు. ఇది డాప్లర్ రాడార్ లో మీకు ఇప్పుడు క్లౌడ్ ఇది కలర్ కూడా తెలుస్తుంది చూడండి. ఓకే. రెడ్ కలర్ ఉంది. ఈ ప్రాంతంలో మీకు వడగళ్ళ వాన, ఇక్కడ ఉరుముల వాన, ఇక్కడ మామూలు వాన పడుతుందని తెలుస్తుంది. అలాగే ఎలా మూవ్ అవుతుందో కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయో వాటి ప్రాంతాలను హెచ్చరించడం జరుగుతుంది. డైరెక్షన్ బట్టి మీకు వర్షం ఇటువైపు మూవ్ అవచ్చు అని మీకు తెలుస్తుంది. ఆ ఏరియా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తాం. ఉదాహరణకి మనకి తెలంగాణలో సముద్రం లేదు కాబట్టి ఓకే, బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అక్కడ జాలర్లు ఉంటారు. ఆ సముద్ర తీర ప్రాంతం వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తారు. ఎప్పుడు వెళ్ళటానికి ఏది వేటకు వెళ్ళడానికి వీలు లేదు. ప్రమాద హెచ్చరికలు అవన్నీ ఉంటాయి. ఒకటో ప్రమాద హెచ్చరిక, 2, 3 వాళ్ళు చెప్తుంటారు. ఇది 1950 నుంచి ప్రతి దశాబ్దంలోనూ పెంచిన రాడార్ల గురించి సమాచారం తెలుపుతుంది. ముందు చూసుకుంటే కలకత్తా, నాగపూర్, ఢిల్లీ ఇక్కడే ఉండేవి రాడార్. ముందుగా మన బే ఆఫ్ బెంగాల్ లో సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. పూర్వకాలం అంటే పాపం అప్పుడు కూడా సరిగ్గా తెలిసేది కదా, ఇన్ఫర్మేషన్. అక్కడ ఏదో దేశం మొత్తం మీద 4 ఉన్నాయి మొదట్లో. 50-60లో సంగతి. తర్వాత ప్రతి దశాబ్దంలోనూ ఎవ్రీ 10 years కి మారిపోతుంది. రాడార్స్ పెంచుకుంటూ వచ్చాము. ముందుగా ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ లో ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ముందుగా ఇటువైపు, తర్వాత గోవా ఇటువైపు కూడా ఇది చేసాము. నెమ్మదిగా ఈ డాప్లర్ రాడార్ సంఖ్యని పెంచుతూ ఉన్నాము. ప్రతి ఏడాది డాప్లర్ రాడార్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. ఎంత రాడార్లు ఉంటే అంత ఖచ్చితంగా మనకి వాతావరణ సమాచారం లభిస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రజల్ని అలర్ట్ చేయడానికి అవకాశం, వాళ్ళు రక్షించడానికి కానీ వాళ్ళ ఆస్తులు మనం రక్షించవచ్చు, జనాభాని రక్షించవచ్చు, జరగబోయే ఏమైనా విపత్తులు ఏమంటే ముందే అలర్ట్ చేసే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది. శ్రీధర్ గారు, ఒక్కొక్క తుఫాన్కి ఒక పేరు పెడుతుంటారండి. అసలు ఆ పేరు ఎవరు పెడతారు, ఎలా వచ్చినాయి ఆ పేర్లు? ఇది వరకు తుఫాన్లకి అక్కడ ఫామ్ అయిన ప్లేస్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇది చేసేవారు. అది గుర్తించుకోవడం ప్రజలకు కష్టం. అందువల్ల ఏంటంటే నేమ్ పెడితే దాన్ని గుర్తించుకోవడం ఈజీగా ఉంటుంది, పలకడం ఈజీగా ఉంటుంది. అందువల్ల నేమ్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న దేశాలు, అలాగే అరేబియన్ చుట్టూ ఉన్న దేశాలు, దాదాపు 13 దేశాలకి ఈ బాధ్యతను అప్పగించారు. ప్రతి దేశం ఒక 13 పేర్లు, 50 పేర్ల వరకు ఇస్తుంది. అందులో వరల్డ్ మెటల్ ఆర్గనైజేషన్ ఒక 13 పేర్లు సెలెక్ట్ చేసి 13x13 కంట్రీ 169 పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ముందుగానే లిస్ట్ ఇస్తుంది. అంటే ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ చుట్టూ ఉన్నటువంటి 13 కంట్రీస్ లో ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్కళ్ళు 13 పేర్లు ఇచ్చారు. 13x13 169. ఈ 169 ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెడతారు. ఒకటి తర్వాత అయితే మనకి ఈ తుఫాన్ వచ్చింది, నెక్స్ట్ తుఫాన్ పేరు మనకు తెలుస్తుంది. ఈ 169 లిస్ట్ మనకు గూగుల్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ మెటీరియల్జికల్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఉంటారు. వాళ్ళు బాబు ఈ తుఫాన్ తర్వాత ఈ తుఫాన్ తెలుస్తుంది. ఈ 129 అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ 13 ప్రపోజ్ చేస్తారు. 13x13 169 మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఒక తుఫాన్ పేరు ఒకటి వస్తే మళ్ళీ ఎప్పుడు రాదు, మళ్ళీ ఇంకేదో కొత్త పేరు వస్తుంది. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లాటిట్యూడ్ లో, లాంగిట్యూడ్ లో ఉందంటే ఎవరికి అర్థం అవ్వదు. తిత్లీ తుఫాన్ అంటారు, లేకపోతే డిఫరెంట్ పేర్లు పెడతారు. హుదూద్ తుఫాన్ అంటారు. పలకడం ఈజీ, గుర్తుంచుకోవడం కూడా ఈజీ. అందువల్ల ఈ డిఫరెంట్ ఈ 169 అయిపోయిన వెంటనే మళ్ళీ మళ్ళీ 169 వస్తాయి. అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ప్రజలందరూ తెలుసుకోవాలన్నమాట. ఆ తుఫాన్ పేరు ఏమొస్తుంది. ఇప్పుడు తుఫాన్ పేరు వచ్చిందంటే నెక్స్ట్ తుఫాన్ పేరు కూడా మన గూగుల్లో దొరుకుతుంది, రాబోయే తుఫాన్ పేరు ఏంటని. ఈరోజు నేను హైదరాబాద్ వాతావరణ శాఖ కార్యాలయంలో ఉన్నాను. ఈ కార్యాలయ అధికారి నాగరత్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ప్రజలందరూ కూడా అంటే చదువుకోని వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో ఈ వాతావరణ శాఖ గురించి అంటే, ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు రక్షింపబడాలి, జాలాలు కూడా రక్షింపబడాలి.
మీ యొక్క అంటే మీరు ఏ విధంగా ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సహాయపడుతుందంటారు? ఈ ఐఎండి యొక్క మెయిన్ మేనిఫెస్టో ఏంటి అంటే ఈ వాతావరణ శాఖ పరంగా ఎప్పటికప్పుడు కూడా ఈ ఫోర్కాస్ట్లు అవి అందించడం, వచ్చిన అబ్జర్వేషన్స్ తోటి వార్నింగ్స్, ఫోర్కాస్ట్స్ అవి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత అవి ఎంత త్వరగా ప్రజలకు చేరే విధంగా కమ్యూనికేషన్ అది చేసి డిసాస్టర్ మేనేజర్స్ ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించడం, దానివల్ల ఉన్నటువంటి రిస్క్ మినిమైజ్ చేయడం, అది మెయిన్ మ్యాండేట్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాతావరణంలోని అనేకమైనటువంటి సిస్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సీజన్ పరంగా మనకు 4 విధాల సీజన్స్ ఉన్నాయి. సో చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి అనేది శీతాకాలం, వింటర్ సీజన్. అట్లాగే మార్చ్, ఏప్రిల్, మే అనేది వేసవకాలం, సమ్మర్ సీజన్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా మనకు చూసుకుంటే కనుక రెయినీ సీజన్, అదే మాన్సూన్ సీజన్ అంటాం, వర్షాకాలం అంటాం. అట్లాగా తర్వాత పోస్ట్ మాన్సూన్ సీజన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇట్లా చూసుకుంటే 4 ఋతువులు. అందులోని రకరకాలైనటువంటి సిస్టమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. పోస్ట్ మాన్సూన్ సీజన్లోని ప్రీ మాన్సూన్ అంటే వేసవకాలంలోని సైక్లోన్స్ అవి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. రెయినీ సీజన్లోని ఈ వర్షాకాలం ఏదైతే ఉందో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అప్పుడు మనకు మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ల్యాండ్ మీద కానీ దగ్గర ఉన్నటువంటి ఈ సీ మీద కానీ అంటే సముద్రం ప్రాంతాల్లో, అట్లాగే అవి ఎక్కడైతే ప్రయాణిస్తూ వెళ్తున్నాయో అక్కడంతా కూడా వర్షం అనేది కురుస్తూ ఉంటుంది. దానికి వర్షమే కాకుండా దానికి అనుగా ఉన్నటువంటి గాలి కూడా దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి గాలి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ రీజన్ వెంబడిగా ముందే ప్రెడిక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రిస్క్ అనేది మినిమైజ్ చేసి అక్కడ ఉన్న డ్యామేజెస్ని కూడా తగ్గించే అవకాశము ఉంటుంది ఫోర్కాస్ట్ వార్నింగ్స్ వల్ల. మేడం గారు, జనరల్గా జాలర్లకు ప్రత్యేక హెచ్చరిక అంటుంటారు. అలాగే ఏదన్నా బయట ఉత్తునే బయటకు వెళ్తుంటారండి, వాళ్ళని ఆపడం బాబు మీరు ఇంట్లో ఉండండి అని అలర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందంటారు. అంటే ఎప్పుడు జాలర్లకి మీరు ప్రత్యేక హెచ్చరిక అని చెప్పి పెడుతుంటారు మేడం? అది యాక్చువల్లీ చూసుకున్నట్టంటే సైక్లోన్స్ కానీ మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఇవి ఫామ్ అవడం ఫస్ట్ ఒక ట్రఫ్, ఒక ద్రోణి తర్వాత సర్క్యులేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది భూమి సర్ఫేస్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు. ఆ తర్వాత లో ప్రెషర్ అంటే అక్కడ పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది. సో అక్కడ ప్రెషర్ ఐసోబార్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అవి లో ప్రెషర్ ఏరియా అంటాము. లో ప్రెషర్ ఏరియా తర్వాత వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. వెల్ మార్క్డ్ తర్వాత డిప్రెషన్స్, వాయుగుండం, తర్వాత తీవ్ర వాయుగుండం అంటే డీప్ డిప్రెషన్, తర్వాత సైక్లోన్ ఇంటెన్సిటీ. సైక్లోన్ నుంచి కూడా సివియర్ సైక్లోన్, వెరీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్ ఇంటెన్సిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లాగ వచ్చినప్పుడు ఏంటంటే డిప్రెషన్ లెవెల్ వచ్చినాక డిప్రెషన్ లెవెల్ నుండి ఇంటెన్సిటీ ఆఫ్ విండ్స్ అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో కోస్టల్ జోన్స్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి, అప్రమత్తతగా ఉండాలి. ఎందుకంటే ఈ సముద్రం ఎప్పుడైతే ముందుకి ఎట్లా చొచ్చి వస్తూ ఉంటుందో సముద్రం తీరం వెంబడిగాను, అప్పుడు ఆ వాటర్ అనేది అప్వెల్లింగ్ అయ్యి అక్కడ కోస్టల్లోని మనకి సర్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి రావడం వల్ల గాలి తీవ్రత పెరుగుతూ ఉండటం వల్ల అక్కడ డ్యామేజెస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నందున ఎప్పుడైతే డిప్రెషన్ స్టేజ్ దాటి వస్తుందో సైక్లోన్ కానీ మాన్సూన్ డిప్రెషన్ కానీ అప్పుడు అప్రమత్తతగా ఉండాలి. వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి చెట్లు కూలే అవకాశం ఉంటుంది. అట్లాగే సముద్రం తీరం వెంబడిగా కూడా రోడ్డు మీదకి వాటర్ అది రావటం, అక్కడ అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇనండేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే జాలర్లు కూడా ఆ 4 రోజులు సైక్లోన్ ఉన్న 4 రోజులు కానీ డిప్రెషన్ కానీ ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గాలి తీవ్రత వల్ల బోట్స్ యొక్క డైరెక్షన్ కానీ వాళ్ళు కూడా వేరే విధంగా డైరెక్షన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేడం ఈ స్క్రీన్ మీద ఒకసారి ఏమున్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం.
అంటే ఇది మాకు అర్థం అవట్లేదు, ఏదో స్క్రీన్ మీద ఉంది. మీ భాషలో ఏంటంటే ఇది వర్షం లాగా ఏదో కనపడుతున్నాయి మేడం. ఇది మాకు ఇది ఈ పారామీటర్స్ ఏంటి అంటే ఎస్పెషల్లీ వాతావరణంలోని విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, తర్వాత రెయిన్ఫాల్, తర్వాత చూసుకుంటే ఈ హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ, మార్నింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ, ఈవినింగ్ రిలేటివ్ హ్యూమిడిటీ, సన్షైన్. సో ఇట్లాంటి క్లౌడీనెస్ ఎట్లుంది అవన్నీ కూడా మెజర్ చేస్తాం. సో ఇవి చూస్తే కనుక గాలి యొక్క తీవ్రత, ఈ కలర్ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ తీవ్రత ఉన్నది, బ్లూ కలర్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తే కొంచెం క్లౌడీనెస్ అనేది ఉంటుంది. సో ఈ విండ్స్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లాగా మూవ్ అవడం అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ చిన్న చిన్న సర్క్యులేషన్స్ అరేబియన్ సీలో గానీ, బే ఆఫ్ బెంగాల్ లో ఉంది. దీనికి అనుగా ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్ చూసుకుంటే కనుక మనకి ఇదిగోండి క్లౌడ్ ఆ బ్లూ ఏరియాలో, సో దానికి మ్యాచింగ్. సో ఇట్లాగా శాటిలైట్ పిక్చర్ లోంచి వేరియేషన్స్ పరంగా ఈ మోడల్ కూడా కరెక్ట్ గా చూపిస్తుందో లేదో చూసి దాని ప్రకారం ముందస్తుగా ఈ 3 గంటల వరకు కూడా నౌకాస్ట్ అనే పద్ధతిలోని ఫోర్కాస్ట్ ఇవ్వడం, అట్లాగే వచ్చే 5 రోజుల వరకు కూడా షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇవ్వటం, తర్వాత వచ్చే 10 రోజుల వరకు కూడా మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఇవ్వటం, తర్వాత మీడియం రేంజ్ తర్వాత ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే నెలకి 4 వారాలు చెప్పున ఈ వివరాలన్నీ కూడా ఫోర్కాస్ట్ ఇవ్వటం, తర్వాత లాంగ్ రేంజ్ అంటే మంత్లీ సీజనల్. సో ఇవేంటంటే అగ్రికల్చర్ పరంగా, ఇప్పుడు నౌకాస్ట్ అంటే ఏవియేషన్ పరంగా, అట్లాగే షార్ట్ రేంజ్ అంటే దగ్గరికి వచ్చే కొలది సముద్రం తీరంకి దగ్గరికి వచ్చే కొలది నేల మీదకి వర్షం ఎప్పుడు పడుతుంది, ఏ అవర్ లో పడుతుంది, ఏ రోజున పడుతుంది అంటే ముందుగానే మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. మేడం మరి ఇవన్నీ చూసినప్పుడు దీంట్లో ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు జనరల్గా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మేడం? చాలా అంటే డేంజర్ పొజిషన్ లో ఉంది, ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు మీరు? ఎప్పుడైతే ఈ సైక్లోన్స్ అవి కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి, జెనిసిస్ అవుతుందో మనకి 2 వీక్స్ బిఫోర్ తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా శాటిలైట్స్ ద్వారా కానీ ఈ పిక్చర్స్ విండ్స్ ప్యాటర్న్ అన్ని చూస్తాము. సో యాజ్ ఇట్ ఇలా అప్రోచ్ అయ్యేటప్పటికి ఇటు మూవ్ అవుతుందో కూడా చూస్తాం. చూసినాక తమిళనాడు అయితే మనం వార్నింగ్స్ అనేవి 4 లెవెల్స్ లో ఉంటాయి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ మన కలర్స్. గ్రీన్ అంటే నో వార్నింగ్, ఎల్లో అంటే అప్డేట్, ఆరెంజ్ అంటే ప్రీపెయిడ్, రెడ్ అంటే యాక్షన్ తీసుకోమని. సో అట్లాంటి టైప్ ఆఫ్ కలర్ వార్నింగ్స్ డేంజర్ కి అనుగుణంగా. సో తమిళనాడు రీజన్ టచ్ అయితే అక్కడ డిసాస్టర్ మేనేజర్స్ కి, అట్లాగే చూస్తే ఆంధ్రప్రదేశ్ కి అయితే ఆంధ్రప్రదేశ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ వైపు వస్తే తెలంగాణ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ మన స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి తెలియజేస్తాం. అట్లాగే వాళ్ళ నుండి డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అంటే కలెక్టర్స్ లెవెల్ కి కూడా ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. కలెక్టర్స్ ఇన్ టర్న్ విల్ ఇన్ఫార్మ్ టు బ్లాక్ లెవెల్ ఆర్ మండల్ లెవెల్. వేరియస్ యూజర్ కమ్యూనిటీస్ ఉన్నారు, అగ్రికల్చర్, అర్బన్, రూరల్, ఏవియేషన్, టూరిజం సెక్టర్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, తర్వాత చూసుకుంటే డిఫెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ మెయిల్స్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్స్ ద్వారా, సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అన్ని లెవెల్ రేంజెస్ ఫోర్కాస్ట్ లోని ఇవ్వటం జరుగుతుంది. ఇక నాగరత్న గారు, ఇక ఫైనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ లో మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ ఇప్పుడు అనేది చూసుకుంటే ఈ యుగంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు ఈ టెక్నాలజీని. దానికి హిస్టరీ అనేది అవసరం. సో హిస్టారికల్ డేటా తీసుకొని ఆ డిస్ట్రిక్ట్ లో ఎట్లాంటి వర్షం కురిసింది ఇది వరకు, ఎట్లాంటి హీట్ వేవ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా వాటి ద్వారా తెలుసుకొని ప్రెడిక్షన్ అనేది ఇవ్వటం జరుగుతోంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా
ఈ ఫోర్కాస్ట్ అవి చేయటం జరుగుతుంది. అయితే ఈ వాతావరణ శాఖ ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తుంది, వాళ్ళు ఉపయోగించే ఏమేమి పరికరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్తే.